హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ చింత చిగురు రైస్ని తయారు చేసి చూపించబోతున్నా. ఈ రైస్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చిటికలో అయిపోయేలాగా, నోటికి ఎంత రుచిగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రైస్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియోని చూడండి. మరి కిందకు ఆలస్యం, రాయలసీమ స్పెషల్ చింత చిగురు రైస్ని తయారు చేసేసుకుందామా? దీనికోసం ముందుగా గుప్పెడు చింత చిగురుని, ఇది వెయిట్ వైజ్గా చెప్పాలంటే 50 గ్రాములు ఉందండి. ఈ ఆకుని 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వంపేసి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక గరిటెడు ఆయిల్ని వేసేసుకోండి. ఈ రైస్కి కాస్త నూనె పడుతుందండి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా వేరుశనగ విత్తనాల్ని, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇవంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి 10 దాకా పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని, 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని ఈ పచ్చిమిర్చి కరివేపాకు అంతా మంచిగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. వేడిగా ఉన్న అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు, లేదనుకోండి అప్పుడప్పుడు మనకి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా మిగిలిపోయిన అన్నంతో అయినా మనం ఈ చింత చిగురు రైస్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేత్తో నలుపుతూ వేసేసుకోవాలి. ఈ చింత చిగురు రైస్కి చింత చిగురు అనేది లేతగా ఉండది తీసుకోండి. ముదిరింది అనుకోండి మనకి రైస్లో ఈ నెలలాగా అంతా ఉండిపోతుంది. అందుకని లేత చింత చిగురుని తీసేసుకొని ఇలా చేత్తో అంతా మనకి ఎంత ఆకు కావాలో అంత, అంటే మనం నిమ్మకాయ రసాన్ని పులుపుకు సరిపడా ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ చింత చిగురిని కూడా మీకు ఎంత పులుపు కావాలో అంత నలిపి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగుని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. మనకి ఇక వేడి ఎక్కువగా అవసరం లేదండి. మనం చింత చిగురు వేశాక రైస్ వేడిగా ఉందనుకోండి, ఆ రైస్ వేడికి చింత చిగురు అనేది మనకి బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని మీరు చింత చిగురు వేశాక స్టవ్ ఆపేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నారంటే సరిపోతుంది. అదే మీరు చల్ల అన్నంతో తయారు చేసుకుంటున్నట్టయితే కొద్దిసేపు అంటే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి చింత చిగురు వేశాక బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడి అన్నం అయితే మాత్రం మీరు చింత చిగురు వేసేటప్పుడే స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చింత చిగురు రైస్ అయితే తయారైపోయింది. స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోండి. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.